ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దాడులు దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో ఏకంగా అయితే అంగన్వాడీ హెల్పర్పై టీడీపీ నేతలు అత్యంత పాశవికంగా దాడి చేశారు. దాంతోపాటు విజయనగరం జిల్లాలో మంత్రి పిఏ సాక్షాత్తు మంత్రి పిఏ ఒంటరి మహిళలను వేధించిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ దాడులను ఏ విధంగా చూస్తారు ప్రధానంగా? నిజంగా చాలా దారుణం అండి. ప్రతి సంఘటనలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇందులో బాధితులుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మహిళలు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇక్కడ సాలూరులో తీసుకుంటే మన్యం జిల్లాలో మంత్రి సంధ్యారాణి ఆవిడ ఒక శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఆవిడ పిఏ ఈ విధంగా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఆమె ఒక మహిళ అయి ఉండి తన పిఏని కంట్రోల్ చేసుకోలేదు సరికదా. బాధిత మహిళకు అండగా నిలబడాల్సింది, బాధించిన వాడికి అండగా నిలబడింది ఆమె. ఆవిడ నిన్న ఎస్పీకి కూడా ఆ బాధిత మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు అలాగే మంత్రి కొడుకు మీద పిఏ మీద స్పష్టంగా 3 పేజీల కంప్లైంట్ ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఆడబిడ్డ మీద చేయేస్తే అదే చివరి రోజు అని చెప్పారు. ఇన్ని రోజులు అవుతున్నా మీరు ఎందుకు స్పందించట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తామన్నారు. మీ సహచర మంత్రి పిఏ ఈ విధంగా చేశాడని ఆవిడ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఎందుకు తాట తీయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను. అక్కడ సత్యసాయి జిల్లాలో తీసుకుంటే అంగన్వాడీ హెల్పర్ ఆవిడకి ఉద్యోగానికి రిజైన్ చేయమని తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితే ఆవిడ రిజైన్ చేయలేదని చెప్పి ఎంత దారుణంగా ఆమెను బాధించారు, ఆవిడని కొట్టారు అనేది ఆవిడ సెల్ఫీ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, నాకు ఈ విధంగా కొట్టారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడ కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అంటే ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మాన ప్రాణాలు గాలిలో దీపాల్లో ఉన్నాయనేసి ఈ సంఘటనలన్నింటి ద్వారా మరొకసారి స్పష్టమైంది. అన్నింటికి కూడా అన్ని సంఘటనలో కూడా బాధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు. నిజం చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు తెలుగు దండుపాల్యం పార్టీగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాలకేయులుగా ఈరోజు మారిపోయారు. అసలు తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు దుశ్శాసనుల పార్టీగా ఈరోజు మారిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విధంగా మహిళల్ని వేధిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారైనా అలాగే హోంమంత్రి గారు, ముఖ్యంగా ఆవిడ ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి ఆవిడ ఎందుకు స్పందించట్లేదు? మీ సహచర మంత్రి పిఏ ఈ విధంగా చేస్తున్నాడు. అమ్మ, మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి సినిమా ఫంక్షన్స్లో పాల్గొని డైలాగులు చెప్తూ ఉన్నారు. ఏదో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఫంక్షన్కి వెళ్ళి చాలా డైలాగ్స్ చెప్పారు. ఇక్కడ చూస్తే మీ మహిళా మంత్రి తాలూకా మనుషులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చి డైలాగులు చెప్పరా? ఆ బాధిత మహిళకు అండగా మీరు నిలబడరా అని నేను అడుగుతూ ఉన్నాను. మీరందరూ ఎందుకు ఇన్ని ఓట్లేసి పదవులు తీసుకొని ప్రజలు మీకు ఒక పదవి బాధ్యత ఇచ్చారు, దానికి న్యాయం చేయాల్సింది పోయి ఇలా మహిళలకి దుశ్శాసనలాగా మీ పార్టీ కార్యకర్తలు వేధిస్తూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను. చూస్తే ఇక్కడ ఒక మహిళా మంత్రి పిఏ ఇంత దారుణంగా వ్యవహరించినా కూడా కనీస చర్యలు లేవు. ఆవిడ స్పష్టంగా ఆ లెటర్లో రాసింది, ఎస్పీకి రాసిన లెటర్లో అయితే స్థానిక మినిస్టర్ కొడుకు పృథ్వీ మరియు ఇతర నాయకుల వద్దకు తార్చడానికి పంపించి అతని దురాలోచన నుంచి నాకు రక్షణ కల్పించండి అనేసి ఆవిడ రాయడం జరిగింది. ఇంకొక పేరాలో రాసింది, అతని కామవాంఛ తీర్చమని హింసించడమే కాకుండా అతనికి పరిచయం ఉన్న రాజకీయ పెద్దలు మినిస్టర్ కొడుకుల వద్దకు వెళ్ళు అని చిత్రహింసలు పెట్టేవాడని. ఇంత స్పష్టంగా ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగి బయటకు వచ్చి టీవీల ముందు చెప్పడమే కాకుండా డైరెక్ట్గా ఎస్పీ కంప్లైంట్ ఇస్తే ఎందుకు ఆ మినిస్టర్ పిఏని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు? అతను ప్రెస్ మీట్ పెడుతున్నాడంట. అంటే అసలు తప్పుడు పనులు చేసి ఎంత ధైర్యంగా అతను బయట సమాజంలో తిరుగుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి, సంధ్యారాణి గారిని. ఎందుకంటే ఇంత తప్పుడు పనులు చేసిన పిఏకి ఆవిడ అండగా వెనకేసుకొస్తూ ఉన్నారు. ఈవిడికి మారుమూలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు లెటర్లో తీసుకుంటే ఆమె కొడుకు పేరు కూడా రాశారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉంటే బాధిత మహిళకు అండగా నిలబడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి గారు ఈ విధంగా చేయడం నిజంగా చాలా సిగ్గుచేటు. వెంటనే ఆవిడికి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే
ఆ మంత్రి పిఏని వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. దీని మీద కేసు నమోదు చేసి, ఇష్యూ మీద కేసు నమోదు చేసి ఇందులో పాత్రదారులు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన కూడా అక్కడ చూస్తే ఒక మహిళా ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గం, పరిటాల సునీత గారు ఒక మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన, ఒక ప్రభుత్వ ఉద్యోగిని వేధించడం లాంటి సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. అక్కడ మంత్రి కూడా ఒక మహిళా మంత్రి ఉన్నారు. ఇదే రాప్తాడు నియోజకవర్గంలో గతంలో మనం చూసాం, 14 ఏళ్ల బాలికను 14 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 6 నెలలు గ్యాంగ్ రేప్ చేశారు. ఎటువంటి చర్యలు తీసుకోలేదు పోలీసులు. అప్పుడు మా పార్టీ వాళ్ళు, అలాగే తీసుకుంటే సాక్షి వాళ్ళు ఈ సంఘటన వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాక అప్పుడు పోలీసులు కొద్ది మందిని తూతూ మంత్రంగా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా తీసుకుంటే సాక్షి వాళ్ళు వెలుగులోకి తీసుకురావడమో, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెలుగులోకి తీసుకురావడమో, బాధితులకు అండగా నిలబడమో జరుగుతూ ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం బాధితులకు అండగా ఉండే పరిస్థితి కనిపించట్లేదు. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మాన ప్రాణాలకి రక్షణ లేదు అనే విషయం స్పష్టంగా ప్రతి సంఘటనలో కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రక్షణ లేకుండా చేసిన వాళ్ళు కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే ఉండే పరిస్థితి మన తునిలో అవ్వచ్చు. అలాగే ప్రతి సంఘటనలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పాత్రదారులుగా, నిందితులుగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈ 18 నెలల్లో తీసుకుంటే మహిళల మీద క్రైమ్ జరిగిన రేటు 4% పెరగడం జరిగింది. అలాగే మహిళల మీద జరుగుతున్న రేపులు 9% పెరగడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యము, గంజాయి, డ్రగ్స్ వినియోగం కూడా 21% పెరగడం జరిగింది. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి, హోంమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం వలన ఈ రాష్ట్రంలో మహిళల దుస్థితి ఇంత దారుణంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా దయుంచి ప్రభుత్వం స్పందించండి. ప్రజలు ఇచ్చిన ఓట్లతో మీరు ఈ పదవుల్లోకి వచ్చారు. వాళ్ళు కట్టిన ట్యాక్సులతో మీరు స్పెషల్ ఫ్లైట్లో అయినా అన్ని ప్రోటోకాల్స్ అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా వాళ్ళకి రక్షణగా నిలబడండి. ఎంత దారుణంగా లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేయడం వల్లనే మొన్న కేంద్రం తాలూకా సర్వే, హోంశాఖ సర్వేలో మన రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో ఈ 36వ స్థానానికి దిగజారిపోయిందని రావడం జరిగింది. బిఎన్ఎస్ యాక్ట్ అమలులో 36వ స్థానానికి దిగజారిపోయిందనేసి కేంద్ర సర్వేలో రావడం నిజంగా సిగ్గుచేటు. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే అది రాదా? రిపోర్ట్లో మనం లాస్ట్ బెంచ్లో కూర్చున్నాం, లాస్ట్ ప్లేస్లో ఉన్నాం. అంత దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఎప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు ఈ మహిళలు అందరికీ కూడా ఎలా బాధిత మహిళలు ఎంత బాధించబడ్డారో వాళ్ళు సెల్ఫీ వీడియోలతో చెప్తున్నారు, ఎస్పీ కంప్లైంట్ ఇస్తున్నారు, టీవీల ముందు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ రక్షణ కల్పించండి, బాధించిన వాళ్ళకి శిక్షించండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళకి సహకరిస్తున్న మంత్రిని కూడా బర్తరఫ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయితే రాష్ట్రంలోని సాధారణ మహిళలే కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళలు కూడా వేధింపులకు గురవుతున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకొని ఏదైతే బాధితులకు న్యాయం చేయాలని కూడా ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.